నేను చెప్పేది విను ఉపేందర్. నేను చెప్పేది వింటాను, నువ్వే మాట్లాడుతున్నావు. చెప్పు. నేను చెప్పేది విను. నేను చెప్పేది ఏంటంటే నేనే దాడి చేసుకుంటే నువ్వు చెప్పింది వినే కదా జనాలు. లేదు ఇప్పుడు నేను చెప్పేది క్లియర్ గా ఏంటంటే నేనే దాడి చేసుకుని ఉంటే దానికి సంబంధించిన సెక్షన్ లో నన్ను అరెస్ట్ చేసి దానికి సంబంధించి ఇంకా ఏమైనా ఒకటో రెండు పెట్టి అరెస్ట్ చేయాలి. కానీ ఏ సంబంధం లేకుండా గ్రామాల్లో చుచ్చు పెడుతున్నాడు, డబ్బులు వసూలు చేస్తున్నాడు, ఏది ఒక్కరే సాక్షి, ఒక్క సాక్షి ఒక్కటి ఒక్క మనిషి చెప్పింది. అది కడపకి మీరు పాదయాత్ర చేసే ఏరియాకి ఏం సంబంధం? రాజశేఖర రెడ్డి పాదయాత్ర ఎక్కడ ప్రారంభించారు? కడపకు సంబంధించిన రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర ఎక్కడ ప్రారంభించారు? మీరు రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారు నేను అంటున్నా. ఇక్కడ మనిషి కాదు నేను అంటుంది. కడపకు సంబంధించిన రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర ఎందుకు అటువైపు ప్రారంభించారు? జగన్ గారు అక్కడెందుకు ప్రారంభించారు? షర్మిలా గారు అక్కడెందుకు ప్రారంభించారు? లోకేష్ గారు అక్కడెందుకు అంటే వీళ్ళు సొంతూరులో ప్రారంభిస్తారా? ఎవడైనా సరే పాదయాత్ర మొదలు పెట్టేటప్పుడు ఏపీ బార్డర్కి వెళ్ళి ఆ చివరి నుంచి ఈ చివరికి పాదయాత్ర చేస్తారు. సో నేను అదే క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో బిగ్గెస్ట్ కాన్స్టిట్యుయెన్సీ అరకు కాబట్టి అక్కడ ప్రారంభించాను. దీనికి అక్కడ ఎందుకు చేశారు ఉండదు. పాదయాత్ర ప్రారంభించారు, ఇక మీరు ఏదో తనలాడ పడ్డారు, కిరికిరి పెట్టాలని బాగానే ప్రయత్నించారు. కానీ ఎంత ఖర్చు అయింది మరి దాడికి మొత్తం? నేను ఒకటే చెప్తున్నా, మెంటల్ గా నేను ఇది నమ్మను అనుకున్నప్పుడు, ఇది బ్లేజర్ అని నేను చెప్పినప్పుడు ఇది టీ షర్ట్ అని అన్నావు అనుకో, అభినయ్ దర్శన్ అల్లు అర్జున్ డైలాగ్ అది కాదు. కానీ నేను ఇది టీ షర్ట్ కాదు బ్లేజర్ అని చెప్పినప్పుడు అభినయ్ దర్శన్ దీన్ని టీ షర్ట్ కాదు బ్లేజర్ అంటాడు. లేదు నేను టీ షర్టే అని చెప్పాలి చివరి వరకు అని ఫిక్స్ అయినోడిని దీన్ని బ్లేజర్ అని నేను ఒప్పించలేను చివరి వరకు కూడా. అలాగే ఈ దాడి జరిగింది నేను చేయించుకోలేదు అని 1000 సార్లు చెప్పినా నమ్మకూడదని ఫిక్స్ అయినప్పుడు నేను ఏం చెప్పినా వేస్టే, టైం వేస్ట్, ఇదంతా టైం వేస్ట్. నేను ఇప్పటి వరకు చాలా సార్లు ఒక మాట చెప్తున్నా, తప్పుడు సెక్షన్లు పెట్టి నన్ను లోపల పంపించారని. నువ్వు నిజంగా నీ తరపున జరిగింది నిజమైన దాడి అని చెప్పి అవలగాడు 4 పేర్లు చెప్పండి. నాకు జనంతో పని లేదు, అక్కడ ఉన్న జనం చెప్తారు. నేను ఎక్కడైతే తిరిగానో, ఎక్కడైతే నన్ను పట్టుకుని ఏడ్చారో, ఎక్కడైతే నన్ను హాస్పిటల్ వచ్చిన తర్వాత మీకు షాక్ ట్రీట్మెంట్ చెప్తా. అట్లా కాదు, ఇప్పుడు ఉంటాయి. వీడియోలో చూసే వాడికి నిజాలు తెలుస్తాయా? లైవ్ లో పక్క నుండి నన్ను మోసినోడికి నిజాలు తెలుస్తాయా? మరి అక్కడ నాతో ఉన్న వాళ్ళు బయటకు వచ్చి ఇన్వెస్టిగేషన్ చేసినా కూడా ఇది డ్రామా అని చెప్పలేదంటే అర్థం ఏంటి? మీ మీద దాడి అనే ఒక స్క్రిప్ట్ జరిగింది వాస్తవమే, కొంతవరకు పైన మీకు ఆడ టాటూ లెక్క గాయాలై బ్లీడింగ్ అయింది వాస్తవమే. కానీ అది ఇంటెన్షనల్ దాడి కాదు అనేది పాయింట్. ఇక్కడ దాడి జరగలేదా, నాకు రక్తం రాలేదా, దాడి జరిగింది నాకు పీరియడ్ జరగలేదా కాదండి. దాడి డ్రామానా బయటోడు చేశాడా? ఇదే కదా పాయింట్. మరి బయటోడు చేస్తే నేనే చేసుకుంటే ఈ డిఫరెన్స్ జనానికి తెలీదా? అక్కడ లైవ్ లో చూసిన జనానికి తెలీదా? వీడియోలో చూసిన మీకే తెలిసినప్పుడు లైవ్ లో చూసిన జనానికి తెలీదా? మేము యాక్టింగ్ చేసామా, లేదంటే ఈ రక్తం డూపా, లేదంటే టమాటో సాస్ తెచ్చుకున్నామా, ఇవన్నీ జనానికి తెలీదా? అంటే బయట ఉన్న మీకే తెలుస్తుందా? లోకల్ గా నాతో ఉన్న జనానికి తెలీదా? అంటే నాకు అల్టిమేట్ గా మాకు రక్తం వచ్చింది కాబట్టి దాడి నిజమే అంటారు మీరు. అల్టిమేట్ గా నేను చెప్పేది ఒకటే, నేను ఎక్కడైతే దాడికి గురయ్యానో, ఎక్కడైతే పాదయాత్ర చేశానో ఆ జనం నన్ను ట్రస్ట్ చేస్తున్నారు, నన్ను ఇప్పటికీ రమ్మంటున్నారు. ఒక విషయంలో నిన్ను హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, నేను తెచ్చుకోవాలి. దేనికి? వాడు జాతిరత్నం సినిమాలో ఎంత పెద్ద మాట అన్నాడు సార్ అన్నట్టు, ఎంత పెద్ద డ్రామా ప్లే చేసినావు అన్న, మామూలు కాదు అన్న. అసలు వేరే అన్నా నువ్వు ఎలా పొగిడినా నేనే కనుక కొంచెం ఒక 1 వీక్ 10 days ట్రైనింగ్ ఇచ్చుంటే బాగుంటుండే. ఖచ్చితంగా నేనే ప్లాన్ చేస్తుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ప్లేస్ సెలెక్ట్ చేసుకునేవని కాదు, సమస్య లేదు. నేనే ప్లాన్ చేస్తే అక్కడ ప్లేస్ సెలెక్ట్ చేసుకునేవాడిని. ఎంత ఒక్కొక్కరికి 10,000 20,000 ఎంత ఇచ్చినావు? 4 అడే చెప్పాడు కదా 1500 ఇచ్చారని. 1500కి రిస్క్ చేసి మనుషుల మీద దాడి చేయడానికి, ఒకవేళ పోలీసులు దొరికిపోతే కూడా ఇబ్బంది లేకుండా 1500 అంటే కనీసం 5,000 10,000 కూడా కాదు. దాడికి చాలా లో కాస్ట్ తోటి అయిపోయింది. 6,000 అది ఆ వీడియో చేసిన వాడిని చెప్పాలి, వాడిని అడగాలి, మనం చేయలేం కదా. ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారు, మీ శిష్యులు, పరమానందయ్య శిష్యులు. అదేందా నువ్వు సరే దాడి జరిగితే హరిబరిగా ఉంటారు, మనిషి టెన్స్ ఫీల్ అవుతారు, అరే ఏదో అయితే మొత్తం అసలు సెకండ్ 1 నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ వీడియో ఆపలేదే మీ వాళ్ళు?
నేను ఒకటి చెప్తాను, అక్కడే దొరికిపోయినావు నువ్వు. నా దగ్గర ఉన్నటువంటి టీం కి కాదు నేను కానీ ఎప్పుడు చెప్పేది ఏంటంటే, దాడి జరిగిందని కింద పడేసి అదే చెప్తాను, కింద పడేసి నా దగ్గర ఉన్న టీం కి నేను మళ్ళీ ఎప్పుడు- ఎందుకు లేచినావు, మళ్ళీ ఎందుకు పడుకున్నావు? నా దగ్గర ఉన్న టీం కి నేను ఎప్పుడు చెప్పే మాట ఏంటంటే, ఎక్కడైనా మన మీద ఎవరైనా అటాక్ చేస్తే ఒకవేళ చూడాలరా ఇమ్మీడియట్ గా వీడియో కవర్ చేయండి, అప్పుడే మనం జనానికి evidence తో చూపించగలుగుతాం. ఇవన్నీ ట్రైనింగ్ ఇస్తుంటారా మీ వాళ్ళు? ఏ ట్రైనింగ్? ఎట్లా ఉండాలి, వీడియో పెట్టాలి? ఎందుకంటే ఇప్పుడు క్రైస్తవుల మీద, సేవకుల మీద దాడులు రెగ్యులర్ గా కంటిన్యూస్ జరుగుతున్నాయి. క్రైస్తవుల మీద దాడులు తల బద్దలు కొట్టుకున్నప్పుడు కూడా ఆ వీడియో, క్రైస్తవుల మీద దాడి జరిగింది అనకు. ఇక నువ్వు నేను చెప్పేది విను, నాకు నేను చెప్పేది క్రైస్తవుల మీద దాడులు జరిగినప్పుడు ఎవ్వడు దాడి చేస్తలేడు. ఎందుకు చేయట్లేదు? క్రైస్తవులు బోగసు, ఎన్ని చూపించాలి? క్రైస్తవమే ఒక బోగసు. ఎలా చెప్పాలి? అభినయ్ లాంటి ఆర్టిస్టులు వేల మంది, లక్షల మంది ఉన్నారు. అది తప్పు, అది తప్పు అంటున్నాను. క్రైస్తవుల మీద దాడి అని అంటే ఇక నేనే కొట్టాల్సి వస్తుంది. నేను ఇక్కడ చెప్తున్నా, ఇప్పుడు ఒకటి చెప్తున్నా, ఇక నీ ఈపు చింతపండు, ఒకటి చెప్తున్నా, ఈపు చింతపండు అయితే ఒకటి చెప్తున్నా, ఒకటి ఈ వీడియో చూస్తే ఏమని అనుకో, ఒకటి చెప్తున్నా, క్రైస్తవుల మీద ఇప్పుడు ఉండి నియోజకవర్గం తెలుసా? ఒకటి చేస్తాడు ఇప్పుడు ఉండి నియోజకవర్గం తెలుసా? సాయంత్రం వరకు తాగి చచ్చిపోతే అది హిందువులకు సంబంధం. ఉండి నేను పైసలు ఇచ్చి నీ మీద దాడి చేపించుకుంటే హిందువులకు సంబంధం. మాట్లాడతాను మతాన్ని, హిందూ మతాన్ని నేను అంటం లేదు. దాడి ఎవరు చేస్తాడు? ముస్లింలు చేస్తున్నా, క్రైస్తవుడు చేస్తాను. మరి అది చెప్పు, ఎవరు చేస్తున్నారు? క్రైస్తవులు చేస్తున్నా, కుట్ర పని చేస్తున్నారు, రాజకీయ కుట్ర, రాజకీయ కుట్ర. ఇక నీదో పెద్ద ఇంటర్నేషనల్ దానికి పుష్పరాజువి. పార్టీ గురించి కాదు, క్రైస్తవుల మీద దాడులు క్రమేణా కంటిన్యూస్ గా జరుగుతున్న మాట వాస్తవం. ఒక్క నిమిషం ఈ ప్రేక్షకులకు నేను డిమాండ్ చేస్తున్నా, మిమ్మల్ని నేను డిమాండ్ చేస్తున్నా, క్రైస్తవుల మీద దాడి జరుగుతుందనే మాటను మీరు అర్జెంట్ గా వెనక తీసుకోవాలి. అర్జెంట్ గా తీసుకోవాలి, లేదంటే మీ ఈపు చింతపండు అయితే బెస్ట్ ఎగ్జాంపుల్ ఈపు చింతపండు అయితే బెస్ట్ ఎగ్జాంపుల్. మీరు ఏర్పాటు చేసిన మనుషులు చక్కగా కొట్టలేదు కానీ నేను ఫ్రీ ఆఫ్ నాకు ఒక క్లారిటీ అనంతపూర్ లో సువార్త వాహనం మీద, నాకు దీనికి సమాధానం నేను చెప్తా కానీ సువార్త వాహనం మీద అనంతపూర్ లో దాడి జరిగింది. ఎక్కడ జరిగింది? అనంతపూర్ లో సువార్తకు వెళ్ళినప్పుడు జై శ్రీరామ్ అంటూ అక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ దాడి చేసి, అభినయ్ మీద జరిగిన దాడి లాంటిది. అది కూడా చెప్తున్నా కదా, దాడి జరిగినప్పుడు దానికి సంబంధించిన ఆధారాలను సేకరించినప్పుడు జెన్యూన్ గా అది జరిగిందని కనీసం వాళ్ళని పిలిపించలేదు. చాలా సీరియస్ గా ఉంటది. ఏదైనా కానీ మీరు ఏది పడితే అది మీరు డ్రామా ఏది పడుతుంది కాదు. అనంతపూర్ లో 500 ప్లే చేసుకుంటా, అనంతపూర్ లో 500 మందితో ర్యాలీ చేశాం. అనంతపూర్ 500 ఏం న్యాయం కావాలని చెప్పి